హలో అండి, నమస్తే. అన్ని రకాల పప్పు దినుసులు తినాలని మనకు డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అన్ని పప్పుల్లో ఎక్కువగా మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పప్పులు అన్ని రకాలు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి, ఇంపార్టెంట్ కూడా. అటువంటి అన్ని రకాల పప్పుల్లో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు మనకు చాలా హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈ పెసరపప్పు తినటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ చాలా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం సమ్మర్లో కూడా పెసరపప్పును తీసుకోవడం కొంచెం చలువ అని చెప్తూ ఉంటారు. అటువంటి పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేయించుకుంటున్నాను. నేను ఈరోజు మీకు నీళ్ళ పప్పు చూపిస్తున్నాను. ఈ వేయించుకున్న పెసరపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఆనియన్స్, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక చిన్న టొమాటో యాడ్ చేసుకోవాలి. ఇది మామూలుగా నార్మల్గా రెగ్యులర్గా చేసే పప్పు కాదు. ఇందులోనే కొన్ని వెల్లుల్లి, పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మనం 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది జస్ట్ ఉడకడానికే, తర్వాత ఇంకా వాటర్ మనకి అవసరం అవుతుంది. కుక్కర్లో ఒకేసారి ఎక్కువ వాటర్ పెడితే పొంగిపోతుంది. చూడండి, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని పప్పు గుత్తితో రుబ్బుకుందాం, లేదా ఎనుపుకుందాం, మెదుపుకుందాం, ఏదన్నా ఒకటే కదండి. ప్రాంతాన్ని బట్టి వర్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి. అలా పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. మనం గరిటె సహాయంతో అయినా కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఈ పప్పులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పులో ఒక చిన్న సైజు నిమ్మకాయ, పెద్దదైతే ఒక సగం నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని నీళ్ళ పప్పు, జోరు పప్పు అని కూడా అంటారు. ఈ పప్పు సమ్మర్లో తింటే చాలా చలువ చేస్తుందండి. తప్పకుండా వీక్లీ 2 సార్లైనా తినేలాగా ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పప్పును తినటం మనకు ఎంతో అవసరం అండి. మన టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి నిమ్మకాయ పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చింతకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడితో కానీ ఈ పప్పు తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ఈ పప్పును తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.